హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మన ఛానల్ వెంకటలక్ష్మి గోదావరి రుచులు అండ్ టైలరింగ్. ఈరోజు ఈ వీడియోలో మెడకి హెమ్మింగ్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. అంటే చేతి పని అనమాట. నీట్గా సాఫ్ట్గా రావాలంటే ఎలా చేసుకోవాలో చూద్దాము. టైలరింగ్ నేర్చుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా చేతి పని అనేది నేర్చుకోవాలన్నమాట అండి. ఇలా చేతి పని అనేది నేర్చుకోవడం వల్ల చాలా యూజ్ ఉంటుంది మనకి. గమ్మున హెమ్మింగ్ చేసేవాళ్ళు లేకపోతే మనమే కుట్టేసుకోవచ్చు అనమాట అండి. ఫినిషింగ్ అనేది మనం కుట్టుకోవడం వల్ల కూడా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. బయట ఇవ్వడం వల్ల కూడా కొంచెం వాళ్ళు గబగబా వేసేస్తారు కదా. అలా కాకుండా మనం ఖాళీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా ఇలా మనమే వేసేసుకోవచ్చు. ఎక్కువగా అర్జెంట్ జాకెట్లు ఉన్నప్పుడు అయితే ఎక్కువ బయట ఇచ్చేసుకుంటామండి. ఎప్పుడన్నా బాగా అర్జెంటుగా ఉంటే ఇలా ఎప్పుడైనా కుట్టేసి మళ్ళీ వెంటనే చేతి పని చేసుకోవాలంటే కనుక మనం ఇలా నీట్గా నేర్చుకుని వేసుకుంటే ఫినిషింగ్ అనేది బాగుంటుంది అన్నమాట. ముందుగా మనం కుట్టేటప్పుడు ఇదిగోండి కుట్టువార ఇలా మడుచుకోవాలన్నమాట అండి. ఇలా మడుచుకున్నామంటే గోరుతో నీట్గా వస్తుంది. చివర ఇలా ఎక్స్ట్రా ఉన్నది ఇలా లోనకు మడుచుకుని ఇప్పుడు మనం చివర ఇలా సూదితో పొడుచుకునండి 1-2 సార్లు ఇలా అనుకోవాలన్నమాట. లేదంటే ఏమవుతుందంటే చివర్లు అనేది క్లాత్లు ఊడొచ్చేస్తాయి బయటకు. అలా కాకుండా ఇలా గట్టిగా పొడుచుకున్నామంటే సరిపోద్ది. నేను దారం అయితే డబుల్ ప్యాట్ ఎక్కించుకున్నానండి. సింగిల్ ప్యాట్ అంటే ఇప్పుడు దారాలు తెగిపోతున్నాయి కదా, అందుకనేసి నేను ఇలా డబుల్ ప్యాట్ అనేది ఎక్కించుకున్నాను అనమాట. చూసారు కదా, ఇక్కడ నేను ఇలా పొడుస్తున్నాను. ఇలా పట్టుకుని మనం మెడ అనేది ఇలా సన్నగా, అంటే సూదిలోకి 2-3 దారాలు వచ్చేలా చూసుకోవాలన్నమాట. మరీ 2 దారాలు కాదులేండి, ఒక 3-4 దారాలన్నా సూదిలోకి వచ్చేలా చూసుకుని ఇలా మెడ వైపుకి క్రాస్గా పొడుచుకోవాలన్నమాట. కొంచెం కొంచెం గ్యాప్లో కింద ఇలా ఏళ్ళు పెట్టి పట్టుకున్నాం అనుకోండి, మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది అనమాట. హెమ్మింగ్ మెడ అనేది నీట్గా వస్తే చేతి పని అప్పుడు బాగుంటుంది అనమాట అండి. అలాగే నేను ఇప్పుడు ఓన్లీ మెడ హెమ్మింగ్ వరకే చూపిస్తున్నానండి. ఉక్స్ వేయడం, తాళ్ళు వేయడం, అలాగే కాజాలు కూడా కుట్టవచ్చు, బటన్స్ ఇవన్నీ కూడా తర్వాత అప్పుడప్పుడు చూపిస్తాను. అన్నీ కూడా నేర్చుకోవడం మంచిదన్నమాట. నేను చిన్నప్పుడు ఈ పనులన్నీ కూడా అలా ఆడతా పాడుతా నేర్చుకున్న పనులే అనమాట అండి. ఇప్పుడు అయ్యే ఉపయోగపడినాయి. అలాగా పెళ్ళిళ్ళు అయ్యాక గమ్మున మనకి ఇలాంటివి చేతిలో ఉండబట్టి ఇంట్లో ఉంటూ అలా కష్టపడుకుంటూ చేసుకుంటా ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే చిన్నపిల్లలతో బయటికి వెళ్ళి చేయలేము. అలా అని మనకి మరి ఒకళ్ళ మీద సంసారాలు గంటలేము కదండి. అలాంటప్పుడు ఇలా చేతిలో ఏదైనా మనకి పని అనేది ఉంటే అయ్యే ఉపయోగపడతాయి అన్నమాట. నేను టైలరింగ్ అయితే చిన్నప్పుడే నేర్చుకున్నానండి. తర్వాత ఏంటంటే కొంచెం అప్పుడు లైబ్రరీలో నేర్చుకున్నాను కాబట్టి పెద్దగా రాలేదన్నమాట. కొంచెం పెళ్ళి అయిపోయి మా పాప పుట్టాక మళ్ళీ ఒక నెల వెళ్ళాను, డబ్బులు ఇచ్చి నేర్చుకున్నానండి. అప్పుడు మనకి కుట్టడం అనేది వచ్చిందనమాట. ఇప్పుడులాగా కాదు కదండి. అప్పుడు ఏముంది, కటింగ్ చెప్పేవారు, కుట్టడం చెప్పేవారు, అంతే. నెల అయిపోయింది, మానేసాను నేను. ఇంకా తర్వాత కుట్టుతుంటే అన్నీ కూడా మనకు అలా అన్నీ అర్థమవుతాయి, తెలుస్తాయి కదండి. అలాగనమాట. డైలీ కుడుతూ ఉంటే మనకి వచ్చేస్తాయి. ఎవరో ఒకరు చుట్టుపక్కల ఇంటి దగ్గర మనకు తెలిసిన వాళ్ళు, వాళ్ళని పెద్దోళ్ళు ఉంటారు కదా, వాళ్ళని జాకెట్లు అడిగి కుట్టు పెడతా ఉండేదాన్ని అనమాట. అంటే ఎంతో కొంత ఇచ్చేవారులేండి పాపం. వాళ్ళు కూడా ఫ్రీగా ఏం కుట్టించుకునేవారు కదా, అడిగి కుడుతున్నాను అనేసి. అప్పుడు తక్కువే కదండి, దారాల కన్నా కావాలి కదమ్మా అనేసి ఇచ్చేవారు అనమాట. చూసారు కదా మెడకి ఫినిషింగ్, ఇదిగోండి ఎంత బాగా వచ్చిందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.